అడవి మధ్యలో సింహం లియో తన గోళ్లను చాచాడు. అతను రాజు అయినా నిబంధనల కంటే స్నేహాన్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు. పక్షులు కూశాయి, కోతులు ఊగాయి, నది స్వేచ్ఛగా ప్రవహించింది. అడవి సజీవంగా ఉంది, అందరికీ ఇంటిలా అనిపించింది. ఒక ఉదయం లియో చిన్నగాపాటి అరుపును విన్నాడు. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళగా ఒక చిన్న మొసలి కనిపించింది. ఆ చిన్న మొసలి కోకో ఒక పొదలో చిక్కుకుంది. ఆమె మృదువైన తెల్లని రొమ్ము పుల్లల్లో చిక్కుకుంది. లియో తన మృదువైన గోళ్లతో ఆ పొదను తొలగించాడు. కోకో బయటకు వచ్చి ఆనందంతో ధన్యవాదాలు చెప్పింది. నువ్వు భయంకరంగా లేవు, నిజంగా మంచివాడివి. లియో చిరునవ్వుతో, ఇతరులను సహాయం చేయడం మన బాధ్యత అన్నాడు. అలానే నడుస్తూ పోతుండగా పెద్ద నీటి చప్పుళ్లు వినిపించాయి. ఒక చిన్న ఏనుగు ఎల్లా మడుగులో చిక్కుకుంది. ఆమె కాళ్లు మునిగిపోతూ భయంతో గొంతెత్తింది. లియో గర్జించాడు, భయపడకు, మేము నీకు సహాయం చేస్తాము. లియో అడవిలోని జంతువులందరినీ పిలిచాడు. కోతులు, జింకలు, పక్షులు త్వరగా పరుగెత్తుకుంటూ వచ్చాయి. అందరూ కలిసి ప్రయత్నించి బలంగా లాగారు. ఎల్లా బయటకు వచ్చింది. ఆమె ఆనందంతో గర్జించింది. అందరూ నవ్వుతుంటే ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మేఘాలు గర్జించాయి, వర్షం రావడానికి సిద్ధంగా ఉంది. మనం త్వరగా ఒక సురక్షిత స్థలానికి వెళ్ళాలి. లియో తన బలమైన అడుగులతో ముందుకు నడిపించాడు. వాన చినుకులు రాలుతూ గాలి బలంగా వీచింది. మెరుపులు మెరిసి ఆకాశాన్ని చీల్చాయి. అందరూ కలిసి ఒక పెద్ద గుహను కనుగొన్నారు. అందరూ కలిసి వాన తగ్గే వరకు అక్కడ ఉన్నారు. లియో, నువ్వు ఎందుకు అంత మంచివాడివి? కోకో అడిగింది. ఎందుకంటే నిజమైన రాజు ప్రేమతో నడుచుకోవాలి. బలం అంటే పెద్ద శరీరం కాదు, మంచి మనసు కావాలి. అందరూ ప్రశంసిస్తూ తల ఊపారు. వాన ఆగిపోయింది. అడవి కొత్తగా మెరుస్తోంది. ఆకు చిగుర్లు మెరిసి పూలు నవ్వుతున్నాయి. జంతువులు వెలుపలికి వచ్చి ఆనందంగా పరిగెత్తాయి. అడవి మళ్లీ అందంగా మారింది అన్నా ఎల్లా. ఒక ఆకస్మిక అరుపు నదికెదురుగా వినిపించింది. ఒక రంగురంగుల తిత్తిబల్లి ఆవల చిక్కుకుంది. పూల వంతెన తెగిపోయింది. నీరు వేగంగా ప్రవహిస్తోంది. తక్షణమే సహాయం చేయాలి అన్నాడు లియో. లియో ఒక విరిగిన చెట్టును గమనించాడు. దాన్ని నదిపై నెట్టాలి. అప్పుడు తిత్తిబల్లి రాగలదు. అందరూ కలిసి పనిచేసి చెట్టును నదిపై ఉంచారు. ఒక బలమైన వంతెన ఏర్పడింది. తిత్తిబల్లి ఆనందంగా ఎగిరి అటువైపుకి వచ్చింది. మీ అందరి సహాయం వల్ల నేను బ్రతికిపోయాను. ఇది నిజమైన స్నేహం అని లియో చిరునవ్వాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. అడవిలో అందరూ లియోను అభినందించారు. రాజుగా కాకుండా నువ్వు అందరికీ మిత్రుడివి. ఒక గొప్ప ఉత్సవం జరుపుకుందాం అన్నాడు ఎల్లా. అందరూ కలిసి సంతోషంగా నృత్యం చేశారు. చంద్రుడు వెలిగిపోతూ అడవి మెరుస్తోంది. నక్షత్రాలు మెరుస్తూ మృదువైన కాంతిని ప్రసరించాయి. లియో తన స్నేహితులను చూసి గర్వించాడు. ప్రేమ, సహాయం ఎప్పటికీ నిలిచే దివ్యమైనవి. Please subscribe to our channel.